హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 2024లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుందా అనే దానిపై ఈ యొక్క వీడియోలో అయితే డిస్కషన్ చేసాం. ఫస్ట్ టైం మీరు మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి, అలానే షేర్ కూడా చేయండి. సో 2024లో కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ అనేవి వస్తావా రావా అంటే తప్పకుండా అయితే వస్తాయి. నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కాబట్టి ఈసారి నోటిఫికేషన్ అయితే సుమారుగా మనకి 8,000 నుంచి 10,000 లోపు అయితే పోస్టులు అయితే ఉండే ఛాన్స్ ఉంది. అలానే ఎస్ఐ పోస్టులు కూడా 500 నుంచి 1000 మధ్యలో అయితే మనకైతే పోస్టులు అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఈసారి ఈవెంట్స్ ఎలా పెట్టబోతారు అంటే లాస్ట్ టైం లాగా మనకి లాంగ్ జంప్ 4 మీటర్స్ ఉంటుందా, 1.6 km ఉంటుందా, అలానే ఒక షార్ట్ పుట్ అనేది ఉంటుందా అనేది చాలామంది డౌట్ పడుతున్నారు. ఈసారి మ్యాక్సిమం అయితే 1.6 km అయితే ఉండొచ్చు. అండ్ లాంగ్ జంప్ అయితే 3.8 వరకు అయితే పెంచే ఛాన్స్ ఉంది. షార్ట్ పుట్ కూడా ఇంకా తగ్గిస్తారా అనేది ఇంకా మనకైతే ఎటువంటి క్లారిటీ లేదు. మరి సరే 5 ఈవెంట్స్ పెడతారా, 3 ఈవెంట్స్ పెడతారా అనేది కూడా మనకు ఎటువంటి క్లారిటీ లేదు. నాకు తెలిసి అయితే చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు 2018 లాగానే పెట్టాలనుకుంటున్నారు. అంటే మనకి 2018లో ఏంటంటే 5 out of 3 అంటే 5 ఈవెంట్స్లో 3 కొడితే మనకి క్వాలిఫై అని వాళ్ళైతే ప్రకటించారు 2018 నోటిఫికేషన్లో. మరి ఈసారి కూడా అలానే తీసుకొచ్చే ఛాన్స్ ఉందని కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఈ యొక్క ఈవెంట్స్ ద్వారా కూడా ఇబ్బంది పడినట్టు మనకైతే 2022 వచ్చిన నోటిఫికేషన్లో అయితే తెలిసింది. మరి అలానే ఇప్పుడున్న నోటిఫికేషన్ అంటే ఇప్పుడున్న ట్రైనింగ్కి ఎప్పుడైతే వెళ్తారో ఈ వెళ్ళిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మరి దీంట్లో కూడా జీవో 46 అనేది కూడా కంపల్సరీగా అయితే రద్దు అయ్యే ఛాన్స్ ఉంది. దీంట్లో మరి అన్ని ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ పోస్టులుగా ఇస్తారని, క్యాడర్ 1 క్యాడర్ 2గా ఇస్తారని అయితే అనుకుంటున్నా. సో ఓవరాల్గా నోటిఫికేషన్ అనేది మనకైతే రాబోతుంది. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, అలానే గ్రౌండ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్కి అయితే అప్లై చేసుకోండి. మీకు కానిస్టేబుల్లో కొన్ని పోస్టుల మనకి కొన్ని పోస్ట్ కోడ్స్కి అయితే ఈ యొక్క 3 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి మీరు తప్పకుండా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లై చేసుకోనికి అయితే ప్రయత్నించండి. అలానే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మేమేం చదవకపోయినా ప్రిలిమ్స్ క్వాలిఫై కావచ్చా, కొన్ని ట్రిక్స్ ఏమైనా ఉన్నాయనేది చాలామంది అడుగుతూ ఉంటారు. అటువంటి ట్రిక్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి. నేనైతే మీకు ఎగ్జామ్స్ టైంలో అయితే చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. ప్రిలిమ్స్లో ఎలా క్వాలిఫై కావాలి, మాకు జస్ట్ మేము జాబ్ చేస్తూ చదువుతూ ఉంటాం కాబట్టి మాకు అంత సిలబస్ రాదు, మేము ఎలా ప్రిపేర్ కావాలనే వారికి కూడా నేనైతే కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ అయితే ముందు వీడియోలో అయితే చేయడానికైతే ప్రయత్నిస్తాను. మీరైతే తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి మన వీడియోని. అలానే ఈవెంట్స్లో ఎలా మంచి స్కోర్ చేయాలి, మెయిన్స్లో ఎలా మంచి స్కోర్ చేయాలి, మనకి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ రావాలంటే దాంట్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఉంటాయి. సివిల్ కానిస్టేబుల్ ఉంటుంది, ఏఆర్ కానిస్టేబుల్ ఉంటుంది, డిఎస్ఎస్పి ఉంటుంది, ఫైర్ కానిస్టేబుల్ ఉంటుంది, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉంటుంది, ఇలా ఎస్ఆర్సిపిఎల్ కానిస్టేబుల్ ఉంటుంది, ఎస్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంటుంది. ఇలా స్టేట్ వైజ్ అండ్ డిస్టిక్ వైజ్ అండ్ కొన్ని జోన్స్ వైజ్ మనకి పోస్ట్ అనేవి ఉంటాయి. దీంట్లో ఏదో ఒక దాంట్లో మేము సెట్ అవ్వాలి అనుకునే వారికి ఈ యొక్క వీడియో అయితే మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి త్వరలో అయితే రాబోతుంది. అలానే హోమ్ గార్డ్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. నేను దానిపై కూడా నెక్స్ట్ వీడియో అయితే చేయడానికైతే ప్రయత్నిస్తాను, హోమ్ గార్డ్కి సంబంధించిన. సో మీరైతే ఈ యొక్క ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. బుక్స్ అండ్ ఎస్ఐ కూడా ప్రిపేర్ అవ్వండి. నేను మెయిన్లీ ఒక ట్రిక్ అయితే చెప్తా ముందు వీడియోస్లలో ఎలా పాస్ కావాలి. మీకు జస్ట్ ఒక 20 మార్క్స్ వస్తే 200కి మీకు 20 మార్క్స్ తెలిసినవి వస్తే మిగతా స్కోర్ ఎలా చేయాలనేది కూడా నేనైతే చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. నేను ఇటువంటి ట్రిక్స్ యూజ్ చేసి కొన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యాను, బట్ మెయిన్స్లో పోయింది. బట్ మీరు మినిమం క్వాలిఫై అయ్యానికైతే నేనైతే ప్రయత్నిస్తున్నాను. సో అలానే ఈవెంట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. అంటే ఎలా చేయాలి, ఎంత మంచి స్కోర్ చేస్తే ఎలా ఉంటుంది, ఏ జాబ్స్కి ఎన్ని మార్క్స్ వస్తుందని కూడా అయితే వీడియో చేయడానికైతే ప్రయత్నించాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. నెక్స్ట్ వీడియో అయితే నేను హోమ్ గార్డ్స్ వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాను. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికైతే ప్రయత్నించండి. థ్యాంక్ యూ.